ఈరోజు నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా మనం బీజేపీ జనసేనతో కలిశాం, ఎన్డీఏ పెట్టాం. చాలామంది అన్నారు ఓట్లు తగ్గుతాయని. కానీ నేను ఒకే మాట చెప్పాను, కాదు మీరే చూస్తారు అని చెప్పి చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా 164 సీట్లు 94% సీట్లు గెలిపించిన ఘనత తెలుగు ప్రజానీకానిదని మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు మోదీ గారైతే మీరు ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి, నేను చాలామంది ప్రధానమంత్రులు చూశాను, ఒకరిద్దరిని కాదు చాలామందితో కలిసి పనిచేశాను. ఈరోజు మనం ఒక పని చేయాలంటే దానికి అదనంగా ఇంకోటి మాట్లాడే పరిస్థితి వస్తున్నాయి. నాకు కూడా ఇదో అవకాశం. ఈరోజు అమరావతి లైన్లో పెట్టాం, పోలవరం పూర్తి చేస్తాం. ఇదే కాదు, మీరు చూస్తే స్టీల్ ప్లాంట్ను ఇది చేశాం. ఏ ప్రాజెక్ట్ను అడిగినా అభివృద్ధి అంటే దానికి ఇమీడియట్గా సహకరించే వ్యక్తి నరేంద్ర మోదీ గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక పాజిటివ్, ఒక ప్రొయాక్టివ్ దేశానికి ముందుకు తీసుకుపోవాలని వారు ఆలోచిస్తున్నారు. నాకు కూడా ఒక అవకాశం, మళ్ళీ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ముందుకు పోయాం. ఇంకొక పక్క మీరు చూస్తే వెంటిలేటర్ పై నుండే ఆర్థిక వ్యవస్థ కేంద్ర సహకారంతో ఆక్సిజన్ ఇచ్చి ఇప్పుడిప్పుడే వెంటిలేటర్ నుంచి బయటకు తీసుకొచ్చాం. మీరందరూ అనుకుంటున్నారు చాలా ఈజీగా అయిపోయిందని. ఈరోజు రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు బ్రాండ్ దెబ్బతినడం, అప్పులు కూడా కాక ఆస్తులు తాకట్టు పెట్టి వడ్డీ కూడా 13-14% దివాలా తీసిన రాష్ట్రానికి డబ్బులు ఇవ్వాలంటే రిస్క్ ఫ్యాక్టరీలో ఎక్కువ ఇంట్రెస్ట్ కూడా ఛార్జ్ చేసే పరిస్థితి వస్తుంది. అలాంటివన్నీ కూడా ఈ 2 ఏళ్లలో ఒక పక్క పెట్టుబడుల కోసం పనిచేశాం, ఒక పక్క రుణాలన్నీ కూడా రీషెడ్యూల్ చేశాం, ఇంకొక పక్క కేంద్రం దగ్గరికి పోతే రామ్మోహన్ నాయుడు గారు, చంద్రశేఖర్ గారు, ఎంపీలు అంతా కృష్ణదేవరాయలు గారు ఉన్నారు. నేను ఏదైనా అడిగితే వాళ్ళు ముందుగా నాకు ఒక స్లిప్ ఇచ్చేవాళ్ళు, మీరు ఇంత డబ్బులు తీసుకుని డైవర్ట్ చేశారు. ఆ విధంగా 12,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మళ్ళీ అవి అన్నీ కూడా సర్టిఫికెట్లు తీసుకొని మళ్ళీ వాళ్ళకి పంపిస్తే రోజు రోజుకు అన్ని స్కీములు కూడా ఈరోజు తీసుకొచ్చే పరిస్థితికి వచ్చాం. ఈ మహానాడు సందర్భంగా నేను కేంద్రాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. సరైన సమయంలో సహకరించారు, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం దోహదం చేశారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అయితే సెంట్రల్ సపోర్టు ఉంటే చాలదు, ఎవరు సపోర్టు చేసినా మీరు గుర్తు పెట్టుకోవాలి, మనం కూడా 29 రాష్ట్రాలు 30 రాష్ట్రాలు ఉన్నాయి, చిన్నవి పెద్దవి అన్నీ కలిపి ఇంకా ఎక్కువ ఉన్నాయి. ఈ సందర్భంగా మనం ఒక్కసారి ఆలోచిస్తూ మన కాళ్లపైన మనం నిలబడుకోవాలి. ఒక పక్క సంక్షేమాన్ని ఇవ్వాలి, ఒక పక్క అభివృద్ధి చేయాలి, సంపద సృష్టించాలి. ఆదాయాన్ని పెంచుకోకపోతే మనం నిలబడే పరిస్థితి లేదు. అందుకే పాలనా యంత్రాంగాన్ని ప్రక్షాళన చేశాం.